క్యాంపెల్ బేలో దీన్ని బ్రేక్ వాటర్ జెట్టి అంటారు. దీనికి దగ్గరలోనే ఉంటాను నేను. ఇంకొక 3 నెలలు ఉంటాను నేను. కాబట్టి ఈ జ్ఞాపకాలు అనే దానికన్నా దీని మనం జీవితంలో చాలా చూస్తూ ఉంటాం, కానీ మనం మర్చిపోతాం. లైట్గా జ్ఞాపకం ఉంటుంది తప్ప మనకు పూర్తిగా జ్ఞాపకం ఉండదు చాలా విషయాలు. సరే, అందరి సంగతి ఏమో తెలియదు, కానీ నాకైతే అంతగా జ్ఞాపకం ఉండదు. అసలు నేను డిలీట్ మాస్టర్ అన్నమాట. ఏ డేటా కూడా బ్రెయిన్లో ఉండదు. ఈవెన్ పేర్లే మర్చిపోతూ ఉంటాను కానీ అసలు గుర్తుపెట్టుకునేము. సో అందువల్ల కానీ నాకు ఎంతో నచ్చుతుంది అనమాట ఇక్కడ ప్రకృతి. సో అందుకని నాకేమనిపించిందంటే ఇలాగా జస్ట్ వీడియోలన్నా తీసి పెడితే మనం కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడప్పుడు ఒకసారి రివైండ్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అనే ఉద్దేశంలో ఈ వీడియో తీశాను. సో ఇదేం ప్రొఫెషనల్గా తీసిన వీడియో కాదు, కానీ ఉన్నంతలో నాకు తెలిసినంతలో మంచిగానే తీయడానికి ట్రై చేశాను. దీన్ని జెట్టు అంటే బ్రేక్ వాటర్ జెట్టి అంటారు క్యాంపెల్ బేలో. ఇక్కడికి జనరల్గా అంటే నార్మల్ షిప్పులు రావు, కానీ ఏవి కార్గో షిప్లు వస్తాయి అంటారు. ఎస్పెషల్గా శక్తి షిప్ ఒకటి వస్తుంది, అంటే లగేజ్ ఎక్కువగా తీసుకొచ్చేవి, లేదా గ్యాసు, పెట్రోలు, డీజిలు అవే వస్తూ ఉంటాయి. ఇందులోంచి మీకు ఇంకొకటి దూరంగా ఇంకొక జెట్టి కనపడింది కదా, అక్కడికి నార్మల్గా ఈ మనుషులు వచ్చే షిప్లు వస్తూ ఉంటాయి. నలంద, ఇంకా సింధు, ఇంకేంటి కాళీఘాట్. పేర్లు గుర్తుంటాయి అని చెబుతున్నాను నేను. కాళీఘాట్ ఈ మధ్య ఎక్కువగా వస్తుంది. అంటే నలంద, సింధు ఈ సమ్మర్లో కల్కటా, వైజాగ్, చెన్నై వేస్తుంటారు. అందువల్ల ఈ మధ్యలో కాళీఘాట్లు వేస్తూ ఉంటారు. సో అదనమాట. మేబీ ఇంకెంతకన్నా చెప్పడానికి లేదు. ఒక జ్ఞాపకంగా మాత్రమే దీన్ని వీడియో చేశాను.